నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ దిస్ ఇస్ తేజస్వి. ప్రధాని మోడీ మూడవసారి ప్రధాని అయ్యాక ప్రారంభ కాలంలో వెలువడిన కేంద్ర బడ్జెట్ అనేక కొత్త సంకేతాలను ఇచ్చింది. గత 10 ఏళ్ల కాలంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో వచ్చిన బడ్జెట్ల కన్నా ఇది నిస్సందేహంగా భిన్నమైన బడ్జెట్ గా గుర్తింపు పొందింది. ఈ విషయంలో ప్రధాని మోడీ తన సహజ స్వభావాన్ని సడలించుకున్న వైనం కూడా కళ్ల ముందు కదలాడుతుంది. ముఖ్యంగా సంకీర్ణంలోని భాగస్వామ్య పక్షాల విషయంలో ఆయన ప్రదర్శించిన సరళత్వం ఇందుకు సంకేతంగా నిలుస్తుంది. అంటే సంకీర్ణంలోని సంక్లిష్టతను గుర్తించిన ప్రధాని మోదీ ఉదారత్వం, వాస్తవికత అంశాల ప్రాతిపదికగా బడ్జెట్ కు రూపం ఇవ్వాలని ముందే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సూచనలు ఇచ్చి ఉంటారని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు గత బడ్జెట్ లో కన్నా ఈసారి యువత, ఉపాధి, విద్యా విషయాల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త బాట పట్టిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. దీన్ని మున్ముందు ఎన్డీఏ ప్రభుత్వ సానుకూల వైఖరికి నిదర్శనంగా భావిస్తున్నారు. దాదాపు అందరికీ అన్ని అన్న రీతిలో సమగ్ర సమానాన్ని ప్రతిబింబించే రీతిలో ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్ అంటే స్థూలంగా ఇచ్చిపుచ్చుకోవడమే అయినా ఇన్నేళ్లుగా మోడీ ప్రభుత్వం పుచ్చుకునే విషయంలో తప్ప ఇచ్చే విషయంలో పెద్దగా ఆసక్తి కనబరచలేదన్న అభిప్రాయం అనేక రంగాల్లో నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఈ బడ్జెట్ లో మాత్రం అందుకు భిన్నంగా సమాజంలోని వివిధ వర్గాలకు, రంగాలకు ఉపయుక్తమయ్యే ప్రతిపాదనలు ఉన్నాయని నిపుణులు గుర్తిస్తున్నారు. అందులో భాగంగానే యువతకు ఉపాధి విషయంలో ఉదారత్వం ప్రదర్శించినట్టు భావిస్తున్నారు. నిరుద్యోగులకు గత 10 ఏళ్లుగా ఎలాంటి చేయూత ఇవ్వలేదన్న విమర్శలను ఎదుర్కొంటున్న తరుణంలో ఉద్యోగ కల్పనకు ప్రధాని ప్యాకేజీ ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాల గొంతుకలకు శాశ్వత విలువ ఇచ్చిన దాఖలాలు ఈ బడ్జెట్ లో ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా ప్రకృతి, పర్యావరణ సంబంధిత అంశాలపై దృష్టి పెట్టినట్లు అర్థమవుతుంది. ఈశాన్య రాష్ట్రాలు సిక్కిం, అస్సాంలతో పాటు ఉత్తరాఖండ్, బీహారీలు ఎదుర్కొంటున్న వరద పరిస్థితికి పరిష్కారంగా భారీ పథకాన్ని ప్రతిపాదించారు. వరదల నివారణకు బ్యారేజీలు, ప్రాజెక్టుల నిర్మాణం, నదుల అనుసంధానం తదితర కార్యక్రమాల నిర్వహణకు సంకల్పించడాన్ని ఆయా రాష్ట్రాలు శుభసూచకమని భావిస్తున్నాయి.